ఓఆర్ఆర్కు లోపల ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ ఔటర్ రింగ్ రోడ్డుకు వెలుపలకు తరలించేగా ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై ఆదాయ వనరుల సమీకరణపై చర్చించారు. పరిశ్రమల తరలింపు కోసం విధి విధానాలు రూపొందించాలని అన్నారు. తరలింపు ప్రక్రియకు తుది గడువును ఖరారు చేయాలని సబ్ కమిటీ సభ్యులు అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. రాజీవ్ స్వగృహ పథకం కింద వివిధ దశల్లో ఉన్నటువంటి ఇళ్లు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలోని ఖాళీ స్థలాల విక్రయాలపై చర్చించారు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగే బహిరంగ వేలం ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. సామాన్యులు మధ్యతరగతి వర్గాలకు ఇళ్లు అందుబాటులో ఉండేలా హౌసింగ్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నెల రోజుల వ్యవధిలో వివిధ శాఖల ఆదాయాల పెరుగుదలపై అధికారులు సమావేశంలో డిప్యూటీ సీఎంకు నివేదిక సమర్పించారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖలో 1.8%, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖలో 3.6%, గనుల శాఖలో 7% ఆదాయం పెరుగుదల ఉన్నట్టుగా అధికారులు మంత్రులకు నివేదించారు.